నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హార్టికల్చర్ యూనివర్సిటీలో న్యాయ విజ్ఞాన సదస్సు. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ వాదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా పాల్గొన్నారు. ఈ సదస్సులో జిల్లా జడ్జి సికిందర్ బాషా మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు చాలా విలువైనవని, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు పాడు చేసుకోవద్దని జిల్లా జడ్జి సికిందర్ బాషా తెలిపారు. మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల జీవితాలు పాడవడమే కాకుండా జైలు శిక్షలు కూడా అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా జడ్జి లలితాదేవి, ఎంఆర్ఓ సునీల్ కుమార్, యూనివర్సిటీ అసోసియేట్ డీన్ దొరాజీ, పరా అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయకృష్ణ, యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ 1,25,000 చెక్కులను అందించిన బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థికంగా ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి నేడు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. తాడేపల్లిగూడెం 3వ వార్డుకు చెందిన సింధూరికి 85,000 చెక్కును వైద్యం నిమిత్తం అందించారు. అదేవిధంగా 25వ వార్డుకు చెందిన ఎస్ శ్రీనివాసరావుకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనకు వైద్యం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 40,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు సింధూరి అండి. తాడేపల్లిగూడెం అండి, 3వ వార్డు నుంచి వచ్చాము. నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి, దానివల్ల సర్జరీ పడింది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే బయట నుంచి అప్పు తెచ్చి చేయించుకున్నామండి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చామండి. 85,000 చెక్ వచ్చిందండి. దీనికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. పల్లిగూడెం యాగలపల్లి 25వ వార్డు అండి. మా నాన్నగారు సిరెడ్డి శ్రీనివాసరావు గారు 2 నెలల క్రితం మా నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పారాలసిస్ కింద వచ్చిందండి. తణుకు హాస్పిటల్లో చూపించాము. ఇదనే పరిస్థితి అని మా అన్నయ్య సురేంద్ర అన్నయ్యకి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకెళ్ళి ఇదండి మా పరిస్థితి అని చెప్పారు. ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాకు తక్షణమే 40,000 రూపాయల చెక్ను మాకు అందజేయడం జరిగిందండి. పరంగా సురేంద్ర అన్నయ్యకి, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదండి, ఇలాగే మాకు ఈ పని అయినా కదండి, ఏ పని అయినా సరే మాకు ఎమ్మెల్యే గారు దగ్గరుండి తక్షణమే మాకు ఏ పని అయినా సరే మాకు తక్షణమే అయ్యేలా చూసుకుంటున్నారండి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. అలాగే మా కూటమి ప్రభుత్వానికి, మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అన్నయ్య ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సింగం జగపతి రామయ్య జన్మదినోత్సవం సందర్భంగా సింగం పట్టాభి జానకమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా మంచి వైపు పయనించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తివంతంగా ముందుకు సాగాలన్నారు. విద్యుత్ ఈఈ సింగం సత్యనారాయణ మాట్లాడుతూ తాత సింగం పట్టాభి రాజకీయ సేవా స్ఫూర్తిని జగపతి రామయ్య పుణికిపుచ్చుకున్నాడు అన్నారు. పుట్టినరోజు వేడుకను విలాసవంతంగా కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం శుభపరిణామం అన్నారు. బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ నర్సీ సోమేశ్వరరావు మాట్లాడుతూ తాత సేవా దృక్పథాన్ని పుణికిపుచ్చుకోవడం అభినందనీయం అన్నారు. దాదాపు 7,000 విలువైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఏర్పాటు కాబోయే సింగం పట్టాభి విగ్రహానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు మాట్లాడుతూ విందు వినోదాలకు దూరంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం అన్నారు. భవిష్యత్తులో సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో తన తండ్రి పట్టాభి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడారు. అనంతరం జిఎస్ఎల్ ఆసుపత్రి వైద్యులు బీపీ, షుగర్, గుండె పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వెంకటరామారావు, జగన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో ఉన్నాను. ప్రస్తుతానికి ఆదివాసీల యొక్క సమస్యలను పరిష్కరించి ప్రతి సమస్యని నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని న్యాయపరంగా తీర్చాలని నా కోరిక ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఆది షెడ్యూల్ తెగల అభ్యున్నతికి కృషి చేస్తారని కోరుకుంటూ వినిపిస్తున్నాను. చాలా సార్. నా మిత్రులు తాడేపల్లిగూడెం సింగం జగన్నాథ రామయ్య గారి పుట్టినరోజుకు చేరుకున్నాం. నా మిత్రుడు చాలా ఆప్తమిత్రుడు. మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి తన పుట్టినరోజులో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు జగపతి రామయ్య. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్టీ మోర్చా అండ్ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నేను రీసెంట్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈ తాడేపల్లిగూడెంలో మాగంటి ఫంక్షన్ హాల్లోని భారీగా జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎంతో భారీగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా మన దగ్గరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి మన చోళ బొజ్జిరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈతకోట తాతాజీ గారు, మా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జు భారతీయ జనతా పార్టీ, మా జిల్లా ప్రెసిడెంటు అయినపూడి శ్రీదేవి గారు, మరి అదేవిధంగా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి మా నర్సింగ్ సంస్థ మామగారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మా బాబాయ్ ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మా బాబాయ్ కానీ, మరి అదేవిధంగా మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు కానీ, మరి అదేవిధంగా పసుపులేటి రామారావు గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి, అలాగే నా తమ్ముళ్ళు, నా స్నేహితులు, మరి వీళ్ళందరూ సహకారంతో మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఈ తాడేపల్లిగూడెం ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు ఈ మెడికల్ పరంగా, మరి అటువంటి ఇబ్బందుల్ని ఉచితంగా మనం అందజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం ఒక చీటీ రాయించి వాళ్ళు రాసిచ్చినటువంటి టెస్టులు చేయించుకోవాలంటే సుమారు ఒక 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అటువంటి దాన్ని కూడా మనం ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది నా పుట్టినరోజు నాడు నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా నాకు ఉంది. మరి ఆయన యొక్క ఆశయాలు కానీ, ఆయన యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అటువంటి వ్యక్తి మా తాతయ్య గారు అయినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి అదేవిధంగా ఆయన యొక్క విగ్రహాన్ని మరి ఇదే తాడేపల్లిగూడెంలో పెట్టడానికి మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా మన ఎంపీ గారు అయినటువంటి మా శ్రీనివాసవరం గారు కూడా ఆయన కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం వల్ల ఆయన కూడా మాకు సహకరించడానికి ఎంతో ముందుకొచ్చారు ఆయన. మరి ఆయన విగ్రహం మేము అతి త్వరలోనే తాడేపల్లిగూడెంలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజుని పురస్కరించుకుని మా గురుగారు అయినటువంటి సోము వీర్రాజు గారు ఇక్కడికి బయలుదేరడం జరిగింది. కాకపోతే కొంచెం మాకు ఏబీవీపీ వాళ్ళ భూమి
అదేవిధంగా మా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఈ విజయవాడ ఏబీవీపీ కార్యక్రమానికి వెళ్ళి అది పునస్కరించుకుని అటు నుంచి ఇటు రావడం జరుగుతుందని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. అలాగే ఈ తాడేపల్లిగూడెం ప్రజలకి మేము చెప్పదలుచుకుంది ఒకటే, మా సాయశక్తుల మేము ఎప్పుడు కూడా ఒకళ్ళు సహాయపడటం కానీ ఏదైనా సేవా కార్యక్రమం చేయడం కానీ మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా అబ్బాయి జగపతి రామయ్య గారికి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తాడేపల్లిగూడెంలో గత 35 సంవత్సరాల నుంచి సింగం పట్టాభి గారు కౌన్సిలర్గా ఉంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆ స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అలాగే మన వరవల బాబ్జీ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అబ్బాయి జగపతికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మహిళా ఆరోగ్యంపైనే కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మెప్మా చైర్పర్సన్ గుండుమోగుల పద్మప్రియ అన్నారు. సఖీ సురక్ష కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిగూడెం మెప్మా భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ బాధ్యతల మధ్య మహిళల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మహిళలపై ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, మెప్మా మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి 16 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం 800 పైబడి మహిళలకు పరీక్షలు చేశారు. మెప్మా సీఈఓ శ్రావణి, జనసేన నాయకుడు సురేష్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మెప్మా మిషన్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మా తాడేపల్లిగూడెం పట్టణం స్వయం సహాయక సంఘ సభ్యుల యొక్క హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మన 881 టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. గౌరవ కమిషనర్ గారు మరి ఈ యొక్క క్యాంపుని పర్యవేక్షించడం, ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కూడా ఈ యొక్క క్యాంపుని పర్యవేక్షించడం జరిగింది. మరి మా సంఘ సభ్యులందరూ కూడా ఎవరికైతే ఏ రకమైతే ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఈ యొక్క క్యాంపు నందు 16 రకాలైన టెస్టులు చేయడం జరుగుతుంది. వారికి క్యాన్సర్ ఎఫెక్ట్ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇలాంటి ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళలకి బ్లడ్ టెస్ట్ చేసి వారికి సరైన మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క క్యాంపుని అందరూ కూడా స్వయం సహాయక సంఘాలు అందరూ వినియోగించుకుంటున్నారు తెలియజేయడం జరిగింది. నా పేరు గుండుమోగుల పద్మప్రియ. నేను తాడేపల్లిగూడెం మెప్మా అధ్యక్షురాలిని. అలాగే ఈరోజు మన తాడేపల్లిగూడెం సఖీ సురక్ష అన్న ఒక ప్రోగ్రామ్ని మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ఆయన సహకారంతో ఈరోజు మన మెప్మా ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మన గౌరవ ఎండి గారు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఈ ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అలాగే మన మెప్మా ఆఫీస్లో సుమారు 16 రకాల బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మన లేడీస్ అందరూ ఖచ్చితంగా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్ అందరూ చేయించుకోవాలి. ఇవాళ టార్గెట్ 2000 మందికి ఇచ్చారు. జనం అందరూ అది గుర్తించి వచ్చి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇవాళ ఒక ఇంట్లో స్త్రీ బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి జనం అందరూ, అలాగే మన మెప్మా ఆఫీస్లో సీఎంఎం గారు, సిఓస్, ఆర్పీస్ అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మహిళలు ఈ ఒక టెస్ట్ని చేయించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.